తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఏడుగురు విశ్వవిజేతలు ఎవరు. ఏడుగురు విశ్వవిజేతలు ఎవరు అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి దేవుని సంగమా, మొట్టమొదటిసారిగా ఎస్తేరు గ్రంథం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం. ఏడుగురు విశ్వవిజేతల గురించి మనము ఈరోజు పరిశీలన చేద్దాం. ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడునుగాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి మన ధ్యానిద్దాం. 24 నుంచి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 24 నుంచి చాలా జాగ్రత్తగానండి. ఏడుగురు విశ్వవిజేతల గురించి నేను మీకు తెలియజేస్తాను. వాళ్ళ విశ్వాన్ని ఎలా జయించారో నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా. అప్పుడు ఎస్తేరు కాలంలో ప్రపంచం ఎన్ని దేశాలుగా ఉందంటే 127 దేశాలు. చెప్పండమ్మా, 127 సంస్థానాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆ ఎస్తేరు కాలంలోనే యూదులందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. అర్థమవుతుందా? 127 సంస్థానాలలో భారతదేశం కూడా ఒకటి. అర్థమవుతుందా? దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం మీకు తెలియజేస్తుంది. చదువుతాం. 24వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. యూదులకు శత్రువుకు హమేదాతు కుమారుడైన చదువు. యూదులకు శత్రువైన హమేదాతు కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఏం చేశాడంట? యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని. వినపడుతుందా జాన్సక్క? వినపడుతుందా? నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటి వేయించగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞల్లో రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన దానిని అంతటినీ బట్టి, తమ మీదికి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంస్థానములోనూ, ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకముగా చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకియు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకియు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను, తమ సంతతి వారి మీదను, తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గుర్చి రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహయీలు కుమార్తెయగురు రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దుకైను ఖండితముగా రాయించిరి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఒక కోట దగ్గర, షూషాను కోటకి ప్యూనుగా ఉన్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని జయించాడు. ఎలా జయించాడు తెలుసా అండి? ఆ షూషాను కోట ఎదుట కాపలాదారుడైనటువంటి మొర్దుకై అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, ఆ దేశం మీదకి, తన జాతి వారి మీదకు జరిగిన కుట్రను కనిపెట్టి ఆ కుట్రను రాణి ద్వారా రాజుగారికి తెలియజేసి ఆ కుట్రలో వారు ఎవరు ఆ జాతి మొత్తం నశించిపోకుండా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి తన జాతి వారందరినీ, ఎంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన జాతి వారందరినీ, వారి ప్రాణాలను, వారి మానాలను కాపాడి, వారి ఆస్తిని కాపాడి
ఆయన ఏమైపోయాడు అంటే విశ్వ విజేతగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొర్దెకై కాపలాదారుడే, ఎక్కడ షూషాను కోటకి కాపలాదారుడిగానే ఉన్నాడు. కానీ అతని భారం ఎలా ఉందో తెలుసా? తన జాతిని రక్షించాలి. ఎలా ఉంది? తన భారం ఏంటంట? తన జాతి వారందరినీ రక్షించాలి. యూదులకు ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే తమ జాతి అంటే వాళ్ళకి చాలా పిచ్చి, తమ జాతి అంటే తమకు చాలా గౌరవం. తమ జాతి వారికి ఎక్కడ ఎలాంటి కీడు అన్యాయం ఏది జరిగినా కానీ వారు తట్టుకోలేరు. అలాంటి దైవికమైనటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తి మనకి బైబిల్లో కనపడుతున్నాడు. ఆయన పేరు మొర్దెకై సాధారణమైనటువంటి కోట దగ్గర కాపలాదారుడే. కానీ తన జాతి వారందరి కోసం ఉపవాసాలుండి కన్నీరు గార్చి విజ్ఞాపనలు చేసి తన యొక్క శత్రువైన హామాను తన జాతి మొత్తానికి కీడు చేయబోతున్నాడు, నష్టము చేయబోతున్నాడు, వారిని నిర్మూలన చేయబోతున్నాడు, నాశనము చేయబోతున్నాడు, సర్వనాశనము చేయబోతున్నాడు. నా జాతిలో పుట్టిన ఆడపిల్లలందరినీ మానభంగం చేయించబోతున్నాడు. నా జాతిలో పుట్టినటువంటి పురుషుల్ని, స్త్రీలను, వారి ఆస్తులను, వారి పొలములను, వారి యొక్క గొడ్లను, వారికి సంబంధించిన పశువులను దోచుకోబోతున్నాడన్న ఆ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి మొర్దెకై ఆ విషయాన్ని కోట దగ్గర ఉన్నటువంటి కోట బయట బూడిదలో కూర్చొని తల మీద బూడిద పూసుకొని వస్త్రాలు చింపుకొని గోనె పట్ట మీద వేసుకొని ఏడ్చడం మొదలుపెట్టాడు. అయ్యో, ఎవరు కోట ముందు అలా ఏడుస్తున్నారు? గోనె పట్ట మీద వేసుకొని ఏడుస్తూ కూర్చున్న ఆ వ్యక్తి ఎవరంటే షూషాను కోటకు ప్రధాన కాపలాదారుడైనటువంటి మొర్దెకై అక్కడ బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడని ఎస్తేర్ అమ్మకి తెలియజేయబడింది. ఎందుకు ఏడుస్తున్నాడు కనుక్కొని రాపో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెలికత్తల్లో కొంతమంది పోయి, అక్కడ ఉన్నటువంటి ఆ నపుంసకుల్లో కొంతమంది పోయి ఆయన్ని అడిగి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో రాణి అయిన ఎస్తేరుకు ఒక విషయం చెప్పండి. తన జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి కోటలో రాజు పక్కన ఉన్నటువంటి ఈ దేశాలన్నిటికీ ప్రధానమంత్రి అయిన హామాను భయంకరమైనటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కుట్ర నుండి తన జాతి వారిని రక్షించాలి అని చెప్పినప్పుడు, ఒకవేళ రాజు దగ్గరికి పోయి ఆ విషయం చెప్పి రావాలంటే ఒక స్త్రీ రాజదర్బారులో ప్రవేశించడానికి వీలు లేదు కదా, మరి నేను పోను అంటే అప్పుడు ఆమెతో చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు గినక అక్కడికి పోయి రాజు సమక్షంలో నీ ప్రాణ ప్రీతి కోసం వెళ్లకుండా నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మరొక ద్వారం తెరిచి నీ ద్వారా చేయలేని కార్యాన్ని వేరే ద్వారా జరిగిస్తాడు. కాబట్టి నువ్వు గినక స్వార్థపరురాలు అయిపోతే, నీ జాతిని రక్షించుకోవటానికి స్వార్థపరురాలు అయితే నేను వేరే మార్గం తెరవమని దేవుణ్ణి అడుగుతానన్నప్పుడు ఆమె మళ్ళీ ఏడ్చి, నాకు ఇచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా, నా జాతిని నేను కాపాడుకుంటానని 3 రోజులు తన చెలికత్తలందరితో ఉపవాస ప్రార్థన చేయించి ఆ ఉపవాస ప్రార్థనలో రాజుగారి హృదయం కరిగిపోయేటట్లు చేయాలని చెప్పి ప్రార్థన చేయించి 3వ రోజు కోటలోకి ప్రవేశిస్తారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగాక. ఆ ఉపవాస ప్రార్థనకి రాజ శాసనాన్ని బద్దలు చేసేటటువంటి క్రియ అక్కడ జరుగుతుంది. ఉపవాస ప్రార్థన శక్తి మీకు అర్థం కావట్లా. రాణి సభలోకి ప్రవేశించకూడదు, కానీ ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న వెనక శక్తి ఏందో తెలుసా? రాణి ఆమెని కనికరించి ఆమెకి ఏం చూపిస్తాడో తెలుసా? రాజదండాన్ని చూపిస్తాడు. చెప్పండి, ఏం చూపిస్తాడు సార్? ఆ పెన్నిటి ఏం చూపిస్తాడు? రాజదండాన్ని ఇలా చూపిస్తాడు. రాజదండాన్ని ఎప్పుడైతే ఇలా చూపిస్తాడు, ఇలా చూపించకపోతే ఆమెను నరికేసి ఉప్పు పాత్ర వేసి ఉరిదీసి చంపేసేయాలి. అలాగా చేసేటటువంటి శాసనం ఆ కాలంలో ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందో తెలుసా? మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉపవాస ప్రార్థనలు చేస్తే కఠినమైన శాసనాలు కూడా పగిలిపోతాయి, కఠినమైన హృదయాలు కూడా పగిలిపోతాయి. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరమ్మ ఎవరిని జయించిందంటే రాజ శాసనాలను తారుమారు చేసి రాజు హృదయానికిలో కనికరం పుట్టేటట్లు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఉపవాసానికి ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాసాలు ఎక్కువగా ఉంటే మన జీవితంలో అత్యధికమైనటువంటి ఆత్మ సంబంధమైన విజయాలు మనం పొందుకుంటాం. మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఇక్కడ చాలా మంది ఉంటారు, ఈ పురుషులందరూ, వీళ్ళంతా పురుషులే. వాళ్ళు కష్టపడి ఏదేదో చేద్దామని పరుగులు తీస్తూ ఉంటారు. కానీ
ఆ కుటుంబం కోసం ఒక్కసారి ఉపవాసం ఉండి చూడండి. మీరు ఎంత కష్టం చేస్తున్నారో దానికంటే అత్యధికంగా వేగంగా విజయాలు మీ మీదకి రాకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. నేను నా కుటుంబం కోసం, సంఘం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం నేను ఎలా అయితే ఉపవాసం ఉంటున్నానో నువ్వు కూడా ఒక్కసారి ఉపవాసం ఉండి చూడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తావు. గొడ్డు పని అది ఏంటంటే హార్డ్ వర్క్ కన్నా స్మూత్గా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మీ యజమానుడే పిలిచి నీకు అత్యధికమైనటువంటి పనులు ఇచ్చునుగాక. నువ్వు చేస్తున్న డ్యూటీ చేస్తున్న దగ్గరే నీకు ప్రమోషన్లు వచ్చునుగాక. అత్యధికమైనటువంటి విజయాలు, ఘనమైన గొప్ప కార్యాలు, శుభకార్యాలు నీ కుటుంబంలో జరుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న మొర్దెకై ఏం చేశాడో తెలుసా? ఒక పండుగ పెట్టాడు. ఆ పండుగ పేరు పూరీము పండుగ. చెప్పండి, ఏ పండుగ అది? పూరీము పండుగ. మీరు ఎవరన్నా 1,50,000 రూపాయలు మీ దగ్గర ఉంటే తీసుకొని రండి. మే నెల 12వ తారీఖున చాలామంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారు. అక్కడికి పోయి కనుక అమ్మ ఇప్పుడు అప్పుడెప్పుడో 4,000 సంవత్సరాల క్రితం ఎస్తేరమ్మ ఒక పండగ పెట్టిందంట ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు కూడా ఆ పండగ జరుగుతుందా అంటే ఆ రోజు మొదలైన పండగ ఈ రోజు దాకా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. కూడా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగినగా ప్రతి ఒక్కరూ ఆ పండగ చేయాలి. ఆ పండగ ఎందుకు చేయాలో తెలుసా? మన యొక్క వంశాన్ని భూమి మీద లేకుండా చేయడానికి జరిగిన కుట్రకు భాగంగా దాన్ని నిర్మూలించారు ఇద్దరు వ్యక్తులు. వారి పేరేం పేరే అంటే ఎస్తేరమ్మ, మొర్దెకై. వాళ్ళిద్దరు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మనం ఖచ్చితంగా ఈ పూరీము పండగ చేసుకోవాలని చెప్పి యూదుల సాంప్రదాయబద్ధమైన పండగ కాబట్టి ఆ పండుగను వారు జరుపుకుంటారు. మనం ఆగస్టు 15, 1947లో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 ఏం చేస్తాం? స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు అయిపోయి కూడా ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎందుకు జరుపుకుంటున్నాం? ఆ గాంధీ గారు చేసిన త్యాగం, నెహ్రూ గారు చేసిన త్యాగం, సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగం, వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగం, బాలగంగాధర్ తిలక్ చేసిన త్యాగం, భగత్ సింగ్ చేసిన త్యాగం, చంద్రశేఖర్ ఆజాద్ చేసిన త్యాగం, తిలక్ చేసిన త్యాగం, ఈ త్యాగాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవటం కోసం భారతదేశంలో ఒక 150 మంది, చెప్పండి ఎంతమంది? ఒక 150 మంది చేసిన త్యాగాల ఫలితంగా స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఆగస్టు 15వ తారీఖున మనం జరుపుకుంటాం. చూడండి, ఆ రోజు వాళ్ళిద్దరు చేసిన ఉపవాసాలు, ఆ ఇద్దరు వాళ్ళు చేసిన శాసనాలు, వాళ్ళు రాయించినటువంటి ఆజ్ఞలు, వారు రాజదర్బారులో సంతకాలు పెట్టిన స్థితి, వారు ఆ పండుగను ఖచ్చితంగా ఆచరించాలి అని ప్రజలందరికీ చెప్పిన వైనము ఇప్పటికీ కూడా భూమండలం మీద సర్వమానవాళి చేస్తున్నారంటే ఆ రోజు మొర్దెకై తన యొక్క నీతి విషయంలో, తన భక్తి విషయంలో, తన యొక్క నమ్మకత్వం విషయంలో ఏమై ఉన్నాడంటే విశ్వవిజేతగా మార్చబడ్డాడు. ఏమైపోయాడంట? విశ్వవిజేతగా మార్చబడ్డాడు. ఈ రోజున నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకున్నావు. ఈ రోజున నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకున్నావు. నీకు చిన్న ఉద్యోగమే ఉంది, కానీ నువ్వు చిన్న ఉద్యోగంలో కానీ దేంట్లోనైనా నువ్వు నమ్ముకున్నావు. నీకే తినడానికి తిండి లేదేమో, నీకే ఉండటానికి ఇంటి లేదేమో, లేకపోతే రెంట్ రూమ్లో ఉంటున్నావేమో, కానీ ఈరోజు నువ్వు తీసుకున్న యేసుప్రభు వారిని ఇంట్లోకి స్వీకరించావు కదా. రేపొద్దున నీ పిల్లలు రాజులు అవుతారేమో, నీ మనవాళ్ళు పెద్ద పెద్ద భూపతులు, అధిపతులు అవుతారేమో, ఆకాశాన్ని ఏలుబడి చేస్తారేమో. వారందరూ చెప్పుకుంటారు, మా అమ్మమ్మ వల్ల, మా నానమ్మ వల్ల, మా తాతయ్య వల్ల మేము ఈ రోజున యేసు ప్రభు వారిని నమ్ముకున్నాం, మేము ఈ రోజున రక్షణ కలిగి ఉన్నాం, మేము ఈ రోజున సౌభాగ్యాన్ని కలిగి ఉన్నాం, మేము ఈ రోజున ఈ ఆశీర్వాదంలో ఉన్నామని ఆ స్థాయి వచ్చునుగాక. మిమ్మల్ని వారు జ్ఞాపకం చేసుకున్నదిగాక, మనకు అలాంటి బలము దొరుకునుగాక, మనకు అలాంటి మెప్పునిచ్చునుగాక, మనల్ని అలాగా తలుచుకునేటట్లు దేవుడు మన పేర్లు అలాగ వారికి గుర్తు చేయనుగాక. ఇక రెండో విషయం